అడుగు నువ్వు. ఆయన రారాజని అడుగు, మహారాజని అడుగు, శ్రీమంతుడని అడుగు, స్వస్థపరచగలవాడని అడుగు, ఆయన పాదాలు పట్టుకుని అడుగు. ఆయన ఇచ్చాడని నమ్ము. నీ మనవి అక్కడికి చేరిందని నమ్ము. ప్రభు ఆలకించాడని నమ్ము. సమాధానం ఖాయమని నమ్ము. ఎప్పుడు ఏది అందించాలో నువ్వు అడిగిన వాటన్నిటికీ తగిన కాలం ముందు జవాబిస్తాడని నమ్ము. ఇస్తాడు. జవాబు ఖాయం, మొత్తం రికార్డ్ అయింది. విజ్ఞాపనలన్నీ అక్కడికి చేరతాయి. ఎందుకంటే నువ్వు నీ నామంలో అడిగితే చేరవు, కానీ నువ్వు యేసు నామంలో అడుగుతున్నావు. కట్టుకట్టినప్పుడు మాత్రమే ఆ బలం సంసోన్ మీద పనిచేస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే ఉన్నాడు. దెలీలాకి అర్థం కాల, ఫిలిస్తీన్లకు అర్థం కాల, వాళ్ళకి అర్థం కాల, వాళ్ళకి అర్థం కాల, సంసోన్ కూడా అర్థం కాల. మనకు సంసోన్ ఫోటోలు నెట్లో కొడితే ఎట్లా వస్తాయో తెలుసా? కండల వీరుణ్ణి చూపిస్తారు. అర్థమైందా? బాగా ఈ కండల వీరులు ఉంటారే, ఎట్ట తిప్పి ఫోటోలు దిగుతూ ఉంటారు. అలాంటి ఫోటోకి ఒకదానికి ఆయన తలకా తగిలిస్తారు. అట్ట ఉన్నాడని నేను చెప్పిన వాక్యం అలా లేదు. కనీసం అలాగ కండలు మెలిదిగిన వీరుల్లాగా ఉన్నట్టయితే ఈ గొప్ప బలం అతని కండల్లో ఉందనుకునేవాళ్ళు ఫిలిస్తీయులు. కానీ ఎలా చూసినా సరే శాంసన్ నార్మల్. అది తప్పు ఫోటో, అది రైట్ కాదు. అది తీసేరా, చూడలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తప్పు ఫోటో. నిజంగా అలాగనే సంసోన్ అలాగున్నట్టయితే ఈ గొప్ప బలం అతని కండల్లో ఉంది అనుకోవచ్చు. కానీ ఫిలిస్తీన్లకు అర్థం కాల. ఎందుకు తెలుసా? చాలా సామాన్యంగా ఉన్నాడు ఆయన. చాలా సామాన్యంగా ఉన్నాడమ్మా. కండలు లేవు, బండలు లేవు, మామూలుగా ఉన్నాడు. కానీ ఆ అభిషేకం వచ్చినప్పుడు, ఆ సన్నివేశం వచ్చినప్పుడు పట్టణపు ప్రాకారపు తలుపులు అడ్డ కమ్మెతో సహా తీసుకెళ్లి కొండ మీద పెట్టాడు. ఎప్పుడు పని చేయాలో, ఎప్పుడు ఏది ఎలా వర్క్ చేయాలో దేవుడికి తెలుసు. నేను చెప్తున్నా, నువ్వు అడిగినవన్నీ దేవుడు నీకు న్యాయం ప్రకారం ఇచ్చి ఉన్నాడని నమ్ము. నమ్మటం నీ పని, అది నువ్వు చేయాల్సింది. నువ్వు అడుగు, దేవుని మహిమార్థమై అడుగు, ప్రజల క్షేమార్థమై అడుగు, నీకు అవసరమైనవి కూడా న్యాయమైనవన్నీ అడుగు. తప్పులేదు, అడగమన్నాడు ఆయనే. కానీ అడిగినవన్నీ నాకు దొరికినాయా లేవా అని సందేహించొద్దు. విశ్వసించు, అవన్నీ నాకు అనుగ్రహించబడ్డాయని విశ్వసించు. ఎప్పుడెప్పుడు ఏదేది నీకు అందుబాటులోకి రావాలో మొత్తం వస్తాయి. ప్రభువా నాకు ఇది ఇచ్చావా అని నువ్వు అడిగితే, నువ్వే అడిగావుగా అంటాడు. ఎప్పుడు అడిగాను? గుర్తులేదు తండ్రి అని. ఏడిచావులే, నాకు గుర్తుందిలే పద అంటాడు. ఏందనుకున్నా? మర్చిపోతాడు అనుకున్నా. ఏంది? మొత్తం హృదయంలో పెట్టుకుంటాడు. యేసయ్య ఒక్కోసారి అడిగి మర్చిపోతాం. మనం అడిగిన సంగతి కూడా మర్చిపోతాం. కానీ నీకు ఆ సమయం వచ్చినప్పుడు నీకు అందుబాటులో తెస్తాడు దాన్ని. ఇదేంటి ప్రభా అడిగావులేప. ఇంకా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొన్ని నువ్వు అడగనివి నీ పక్షంగా యేసయ్య అడిగి నీకు అందించేవి ఉన్నాయి. ఎందుకంటే లేఖనం స్పష్టంగా చెబుతుంది, మన పక్షమును ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని. మనం అడగనివి కూడా కొన్ని నా తండ్రి కలుపుతా ఉన్నాడు, నా ప్రభు కలిపి ఆయన అడిగి మన కార్యం చేస్తా ఉన్నాడు. ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత ప్రేమమయుడు. వారు పోవుచూ ఉండగా, వాళ్ళ గొప్పతనం ఏంటో తెలుసా? అడ్డ ప్రశ్నలు లేదు, అనుమానాలు వ్యక్తం చేయలేదు, డౌట్ వెల్లడి చేయలేదు. వెళ్ళి యాజకులు కనపరుచుకోండి అని యేసు ప్రభు చెప్పగానే 10 మంది అలా నడక మొదలు పెట్టేశారు. అదేంటి ప్రభు మమ్మల్ని టచ్ చేయలేదేంటి? స్వస్థత కలుగును కాకని పలకలేదేంటి? దేవుడు నీ కార్యం చేస్తాడు పో అని కొంతమందితో అంటాను నేను. ఆ ఒక్క మాట తెలిపోతారు కొంతమంది. నేను ఇక్కడ ప్రార్థన చేస్తే నలుగురిని దాటినాక 5వ మనిషి మళ్ళీ ఆ మనిషే ఉంటుంది. ఇందాక చేశాను కదా, కాదయ్యా చేయయ్యా, సరే అవతల 10 మందిని దాటాక మళ్ళీ ఆ మనిషే కనపడింది. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఏం చేశాడు తెలుసా? పాస్టర్ గారు ఒక ఆయన
కనపడ్డ ముఖం మళ్ళా కనపడితే మాడుకు పెట్టి బాధటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లే. ఇక మాటే లేదు. ఇక ఈ మనిషి ఇందాక వచ్చిందిరా అనేది అర్థం అయిందంటే పట్టుమన్నట్టేగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతమందిని బాధాడో మరి. లేకపోతే సందేహం కదండి. ఒకసారి దైవజనుడు ఒక మాట చెప్పి విశ్వసించిపో కార్యం జరిగిద్ది అన్నప్పుడు అలాగే కదిలిపోవాలి. దేవుని మాటగా తీసుకోవాలి. ఒకసారి ప్రార్థన చేసి మళ్ళీ వచ్చిందంటే ఇందాక చేసింది ఏమైనట్టు? అంటే ఇందాక చేసిన ప్రార్థన కదా మంత్రాలైంది అంటే డౌట్. ఎందుకు మాడుగు పెట్టి బాధాడో తెలుసా? పనికి మాలిందానా, ఇందాక నేను చెయ్యి ఉంచి ప్రార్థన చేశాను, నీకు అంత అనుమానం ఏంది, అంత సందేహం ఏంది? అనీకం కొడితే మళ్ళీ కనపడితే ఇక మూడో మనిషి ఉండదే అక్కడ. దెమ్మరకు పోయి దేవునికి స్తోత్రం. ఇక మళ్ళీ మా ఫస్ట్ సారి ప్రార్థన చేసుకుందాం, ఇంకో రెండో కోటలు కనపడదు. ఇక ఎందుకమ్మా కొడుతున్నాడు అమ్మా, ఎందుకు కొట్టి? 2 సార్లు వచ్చినందుకు కాదు కొట్టింది, చేసిన ప్రార్థనను అనుమానించినందుకు కొట్టాడు. చెప్పిన వాక్కును అనుమానించినందుకు కొట్టాడు. పనికి మాలిందాన ఈంతున నేను 30 సార్లు చేసినా జరగదు నీకు. ఎందుకంటే నేను తలకాయ నిండా డౌట్లు పెట్టుకొని ఉన్నావు. నువ్వేం బాగుపడతావు? నీకు తెలుసా, అపోస్తలులు పోత పోత పలికిన మాటలు జరిగినాయి. నీడబడితే స్వస్థత వచ్చింది. ఎవరు గొప్పతనం? అపోస్తలులకు దేవుడి కృపతోడై ఉంది. అంతేకాదు అవతల నీడకు ఉంచారు చూడు, అంత మాత్రం చాలను. అది వాళ్ళ గొప్పతనం, వాళ్ళ విశ్వాసం యొక్క గొప్పతనం అది. హల్లెలూయా. చెప్పండి, ఏదేది విశ్వసించాలి? అభిషేకం అడిగినప్పుడు నేను అడిగిన ప్రతి సందర్భంలో నా తండ్రి నాకు ఇస్తున్నాడు అని నమ్మాలి. ఎలా సాక్ష్యం అంటే, అన్నం తింటున్న ప్రతిసారి అది ఎలా బ్లడ్ గ్లూకోజ్గా మారదు మనకు కనబడట్లేదు, కానీ మనం బతికున్నాం కాబట్టి, శక్తి కలిగి పనిచేస్తున్నాం కాబట్టి, ఆ తినదాని ద్వారా నీ శక్తి ఉంది అందుకే పనిచేస్తున్నాం అనే సాక్ష్యం అయితే ఎలా గుర్తిస్తామో, అలాగే అభిషేక ప్రభావం వల్లనే మనం సింహాల నోళ్ళు చీల్చి మనం ఎప్పటికప్పుడు దేవునికి అందుబాటులో ఉండగలుగుతున్నాం అనే సాక్ష్యం ద్వారా మనకు అభిషేకం మీదకి వస్తుందని రుజువు గుర్తుపెట్టుకో. రెండవది, జ్ఞానం అడిగినప్పుడు దేవుడు అనుగ్రహించాడని విశ్వసించు. అది అవసరమైన సందర్భాల్లో నీకు పనిచేస్తుంది. నీకు బాడీలో ఏ మార్పులు ఉండవు, లేనంత మాత్రాన నీకు ఇవ్వలేదని అనుకోవద్దు. 2, మూడవది, క్షమాపణ కూడా నువ్వు అడిగినప్పుడు తక్షణమే దేవుడు నిన్ను క్షమించాడని నమ్ము. సైతానుగాడు అనుమానాలు పుట్టిస్తాడు. నిన్నెట్ట క్షమిస్తాడు? పొరపాటును కూడా క్షమించడు, నిన్ను వదిలిపెట్టాడు. నీ పాపాలన్నీ రాయబడ్డాయి, బైబిల్లో కూడా ఉంది. యూదా పాపము ఇనుప గంటముతో రాయబడినని. అది నీ గురించే నీ పాపమే రాయబడింది. నీ పాపాలకు మితి లేదు, నీ పాపాలకు మిష లేదు, నీకు క్షమాపణ లేదు. ఎన్నని క్షమిస్తాడు? దేవుణ్ణి విసిగిస్తున్నావు నువ్వు, ఇక నువ్వు పోతావు. నువ్వు నిజంగా మారు మనసు పశ్చాత్తాపపడి నా తండ్రి నన్ను క్షమించు అన్నప్పుడే క్షమించాడు కాదు, నేను హృదయపూర్వకంగా నా తండ్రి వైపు తిరిగి నేను దిద్దుకోవాలి నా జీవితాన్ని, నా యేసయ్యని నేను వెళ్ళి ఇప్పుడు క్షమాపణ అడగాలి అని నువ్వు అనుకుంటూ ఉండగానే ఆయన నీ పాపములను పరిహరించినట. 32వ కీర్తన 5వ వచనం చెప్పిన సాక్ష్యం అది. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఇవన్నీ చెప్పుకొని ఒప్పుకోవాలి, నేను దిద్దుకోవాలి, చాలా తప్పులున్నాయి నాయి, నేను సరి చేసుకోవాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నేను ఇప్పుడు నా అతిక్రమాలను ఒప్పుకోవాలి అనుకుంటుండగానే అవన్నీ వీపు వెనకేసేసాడట. చదువు, ఆ మాట ఉంది, నేను కాదు ఆయన చెప్పాడు, చదువు, బైబిల్లో ఉంది. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. అనుకున్నాడు, ఒప్పుకుందాం అనుకున్నాడంట. చదువు, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అబ్బా, కేసే కొట్టేశాడంట. ఏంది మరి?
పోయి ప్రభా నేను ఈ విషయాల్లో ఎట్లా చేశాను ప్రభా, తేడా పడ్డాను, నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను నాయన, సరి చేసుకుంటాను, ఛాన్స్ ఇవ్వు నాయన, నన్ను మన్నించు ప్రభా, అలా ఉండకూడదు నాయన, నేను చాలా దుఃఖపడుతున్నాను ప్రభా అన్ను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడో తెలుసు, నేను దగ్గరకు తీసుకుని ఏం చేసావు నీ బొంద, లేదు ప్రభా ఫలానా చేశానంటే ఏం లేవు అని, అన్నీ ఏం కనపడట్లేదు, క్లియర్గా ఉన్నావు నువ్వు అంట. ఏదేం ప్రభా, నా పాపాలు ప్రభా. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత, పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత, ఎడము కల్లుగా చేసి ఉన్నాడు మన పాపములను, ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చెయ్యవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చెయ్యవే మనసా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఎలాంటి హడావుళ్ళు, ఒకవేళ దేవుడు ఏదన్నా నీకు అలాంటి స్పందనలు ఇస్తే దేవునికి స్తోత్రం. ఏమన్నా కొన్ని సిగ్నల్స్ ఏమన్నా దేవుడు ఇష్టమయ్యే దేవుడు నీకు అలా చూపించాలనుకుంటే ఏమన్నా అలా ఇస్తే స్తోత్రం. అలా ఇవ్వనంత మాత్రాన నువ్వు అడిగిన అభిషేకం ఇవ్వలేదని మాత్రం అనుకోవద్దు. నీ నోరు తెరచి నీకు భాషల వారం ఇచ్చినప్పుడు, అభిషేకం మీదికి వచ్చినప్పుడు భాషలో మాట్లాడావు, స్తోత్రం. కానీ భాష రాకపోయినా నువ్వు అడిగినప్పుడు మాత్రం అభిషేకం నీ మీదికి ఖచ్చితంగా పంపుతాడు. ఎందుకంటే న్యాయమైంది, నీకు అవసరమైంది అది. నానా నాకు ఆకలి అవుతుంది నానా అంటే ఏ తండ్రి అయినా తన దగ్గర డబ్బు లేకపోతే అప్పు తెచ్చైనా సరే అన్నం పెడతాడు. అంతేగాని నువ్వు అడిగినది న్యాయము కాదు, అసలు నువ్వు అనవసరమైన దాన్ని అడిగావు అని ఇవ్వకుండా ఉంటాడా? అసలు ఇంకా చెప్పాలంటే ప్రేమ గల తండ్రి ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. నువ్వు ఆకలి అనకముందే నీకు రెడీ చేసి పెడతాడు. నువ్వు ఆకలి అనిపించినప్పుడే ధర్మాన్ని వేసుకొని తినడానికి నీకు అందుబాటులో పెడతాడు. అంతకంటే శ్రేష్ఠుడు ఆయన. చెప్పండి, అడిగినప్పుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఏంటిది? అభిషేకం, ఆత్మశక్తి. 2 నువ్వు అడిగినప్పుడే జ్ఞానము, తగిన కాలం ముందు అది నీలో నుంచి వెల్లడవుతుంది. అసలు నీలో ఇంత జ్ఞానం ఉన్నట్టు, నీలో ఇంతగా పని జరుగుతున్నట్టు, నీ ద్వారా మాట్లాడిన మాటలు అవతల వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేయగలవు అన్నట్టు నీకు అర్థం కాదు. కానీ ఆ సందర్భాలు వచ్చినప్పుడు నీ నుండి వచ్చేటువంటి రిప్లైస్ని అవతల వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ మైండ్ పోయింది. ఆ శక్తి అక్కడ కనపడింది. 2 మూడవది, పడకుండా నిన్ను కాపాడటానికి తన వాక్కుని, పడినా తిరిగి నిన్ను లేపటానికి తన ఆత్మని, తన శక్తిని నీకు ఎక్కడ చూపిస్తాడు? మన బలం ఎక్కడ కనపడిద్ది? బలహీనుడు జారిపడతాడు, బలవంతుడు కూడా జారిపడతాడు. బలహీనుడికి బలవంతుడికి తేడా ఏంటంటే, బలవంతుడు పడినా లేవగలుగుతాడు, కానీ బలహీనుడు పడితే లేవలేడు. నువ్వు ఎన్నోసార్లు తొట్టుపడి కూడా తిరిగి లేవగలిగావంటే దేవుని బలం అక్కడ నీ దగ్గర పనిచేసింది. నువ్వు తిరిగి తిప్పుకొని శత్రు శోధనను తట్టుకొని జయించి మళ్ళా దేవునికి అందుబాటులోకి రావడానికి ఆ బలమే కారణం. దేవునికి స్తోత్రం. 3 అయిపోయినాయా? 4వది క్షమాపణ కూడా. దేవుణ్ణి అడిగినప్పుడే దేవుడు నీకు అనుగ్రహించాడని విశ్వసించు. అంతేగాని క్షమించాడో లేదో, ఒప్పుకున్నాడో లేదో అని దానికోసం ఏం సిగ్నల్స్ అడగవాకు. ఇదొక దరిద్రం కూడా ఉంది. దేవా నువ్వు నన్ను క్షమించినట్టయితే మంచి వాక్యం ఒకటి చూపించినాయన, క్షమించకపోతే చెడ్డ వాక్యం చూపించినాయనంటే ఇట్లా కూడా అడగాలని మనసుకు వచ్చింది.
అసలు ఏం అడగొద్దు. నువ్వు మోకాళ్ళలోని క్షమాపణ అడిగావు, దిద్దుకోవడానికి ఇష్టపడ్డావు, పాపమును అసహించుకున్నావు, పొరపాటును ఒప్పుకున్నావు, ఇంకా అట్లా ఉండొద్దు అని తీర్మానం చేసుకున్నావు. దేవుడు క్షమించాడు. నువ్వు అడిగిన ప్రతి సందర్భంలోనూ ఆయన నిన్ను క్షమించాడని ప్రగాఢంగా విశ్వసించు. యేసు రక్తము కడగని పాపం ఏది లేదు. ప్రతి దోషమును కడిగి పరిశుద్ధపరిచి ఎప్పటికప్పుడు మనల్ని నీట్గా ఉంచే ప్రేమామూర్తి మనకు తోడుగా ఉన్నాడు. అలాగని పాపం చెయ్యమని నీ మాట చెప్పట్లేదు. ఇట్లాంటి అవకాశం ఉంది కదా అని అడుగులు జారమని నేను చెప్పట్లేదు. ఆయన రక్తంతో నిన్ను నన్ను కడగటం తెలుసు, పద్దాకల సోది చేష్టాలు చేస్తే మూతి పగలగొట్టడం కూడా తెలుసు. ఎందుకంటే డాడీ ఎవరు? డాడీ. బురద పూసుకుంటే బురద డాడీ అంటే బురద కడుగుతాడు. ఎందుకు పోయినా బేట అని కడుగుతాడు. ఒకసారి కడుగుతాడు, 2 సార్లు కడుగుతాడు, 3 సార్లు, ఓర్పు గల్ల డాడీ 4 సార్లు కడుగుతాడు. ఎంత ఓర్పు గల్ల డాడీ కూడా 5వ సారి కోపం వచ్చింది. ఈసారి బురదలో పడింది ఒక తప్పు అయితే బయటికి తీసి 4 దంతాడు. కాలు కడిగేటప్పుడు కాలు కేసి ఒకటి బాస్తాడు, చేయి కడిగేటప్పుడు చేతి కేసి ఒకటి బాస్తాడు. ఎందుకు? ప్రేమ. రైట్, 4 అయిపోయినాయి. 5వది, వారు పోవుచూ ఉండగా శుద్ధులైరి. స్వస్థత విషయంలో కూడా ఇదే నియమం వర్తించింది. నువ్వు ప్రార్థన చేసి నన్ను స్వస్థపరచమని దేవుణ్ణి అడిగావు, ఇక అయిపోయింది, నేను ముగిస్తున్నా. సంతోషంతో స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ముగింపును కూర్చిన సంతోషం ఇంత ఉల్లాసంగా ఉంటుంది అనుకోలేదు నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మొత్తం గట్టిగా చెప్పారు. ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు ఆలోచించి చెప్పారు, తేడా పడ్డట్టున్నాం అది. స్వస్థత విషయంలో కూడా అదే వర్తిస్తుంది. నీ ఆరోగ్య విషయంలో నువ్వు దేవునికి అడుగుతున్న ఏ దాని విషయంలోనైనా అదే వర్తిస్తుంది. ఒక స్వస్థతే కాదు, దేవుని నుండి నువ్వు ఏ కార్యం ఆశించినా నేను అడిగినది నా తండ్రి ఇచ్చాడని నీవు విశ్వసించిన ఎడల పొందగలవు అన్నాడు. నువ్వు అడిగిన ప్రతిదీ రికార్డ్ అయింది అక్కడ. అవునండి, రికార్డ్ అయిందండి. నువ్వు మాట్లాడే ప్రతి మాట రాయబడిద్ది. ఎందుకంటే నువ్వు ఆయన రక్తంలో కడగబడిన బిడ్డవి. నీ ప్రార్థనలన్నీ ఆయన దగ్గరే చేరతాయి. నా ప్రార్థనలు ఆలకించువాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. నా ప్రార్థనలు ఆలకించువాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. అంతులేనిదయ్యా నీ అనురాగము, అంతులేనిదయ్యా నీ అనురాగము. అమరం అతి మధురం నీ దివ్య స్నేహము, అమరం అతి మధురం నీ దివ్య స్నేహము. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన, 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 ఆరాధన. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన. దేవునికి మహిమ. అడుగు, నువ్వు ఆయన రారాజని అడుగు, మహారాజని అడుగు, శ్రీమంతుడని అడుగు, స్వస్థపరచగలవాడని అడుగు, ఆయన పాదాలు పట్టుకొని అడుగు. ఆయన ఇచ్చాడని నమ్ము, నీ మనవి అక్కడికి చేరిందని నమ్ము, ప్రభు ఆలకించాడని నమ్ము, సమాధానం ఖాయమని నమ్ము. ఎప్పుడు ఏది అందించాలో నువ్వు అడిగిన వాటన్నిటికీ తగిన కాలం ముందు జవాబిస్తాడని నమ్ము. ఇస్తాడు, జవాబు ఖాయం, మొత్తం రికార్డ్ అయింది. విజ్ఞాపనలన్నీ అక్కడికి చేరతాయి. ఎందుకంటే నువ్వు నీ నామంలో అడిగితే చేరవు, కానీ నువ్వు యేసు నామంలో అడుగుతున్నావు. నువ్వు అర్థమైందా? అన్ని మనవులన్నీ చేసి కింద యేసునామాన్ని మెన్షన్ చేస్తున్నావు. కనీసం నిన్ను నన్ను బట్టి కాకపోయినా
ఆ నామాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాలి అక్కడ. అర్థమైందా? ఆ నామాన్ని బట్టైనా అక్కడ తీసుకోవాలా. తీసుకోకపోతే దేవదూతల కేసు అయింది. ఈ మనవులు తీసుకెళ్ళకపోతే వాళ్ళ కంప్లైంట్ అయింది. మరి రారాజు కదా యేసురాజు, ఆ నామానికి ఉన్న దమ్మది. దేవునికి స్తోత్రం. లేకపోతే ఆ నామానికి విలువేముంది? మ్యాటర్ సీరియస్. చివర్లో గట్టిగా యేసు నామములో అడుగుచున్నాం తండ్రి అంటావు చూడు, అక్కడ రికార్డ్ అయింది. యేసు నామములో వచ్చినటువంటి రిక్వెస్ట్లు అన్నీ రికార్డ్ అవుతాయి అక్కడ. అందులో సహేతుకమైనవి, న్యాయమైనవి, యుక్తమైనవి, మనకు క్షేమకరమైనవి, మన భవిష్యత్తుకు మేలుకరమైనవి, మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేవి మొత్తం గ్రేడ్ అవుతూ ఉంటాయి. మొత్తానికి మళ్ళీ డేట్స్ నిర్ణయించబడతాయి. ఏ సమయానికి ఏది అందాలో మొత్తం అక్కడే అయిపోతుంది. వీడేదో చూసినట్టు చెప్తున్నాడంటే మరి అట్లా కాకపోతే మరి ఎట్లా జరిగింది ఊహించండి. నేను చెప్పిన ప్రతిదీ లేఖనాధారం ఉంది. మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున సంతానం ఇమ్ము అన్నప్పుడు ఆ మనవి అక్కడికి చేరింది. ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా రాయబడింది. దానికి నిర్ణయ కాలం కూడా చేయబడింది. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఆ కొడుకు పుట్టాడు. అని పేరు కూడా డిసైడ్ అయింది. ఏం కొడుకు ఇస్తాడో ఆ కొడుకు పేరేందో కూడా రాసి పెట్టాడు. దేవుడే చెప్పాడు. కొడుకునిస్తానంటే నువ్వు నవ్వుతున్నావు, మీ ఆవిడ నవ్వింది. మీకు ఈ వయసులో పిల్లలు పుట్టారంటే జనం నవ్వుతారు. టోటల్గా నీకు పుట్టే కొడుకు పేరు నవ్వు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. హల్లెలూయా. అట్లా మొత్తం మనలాగా నిద్రమోహం వాళ్ళు కాదు వాళ్ళు. పొద్దున్న చేసేది సాయంత్రం చేసేది, మరుసటి రోజు చేసేది, 3 రోజుల తర్వాత చూద్దాంలే ఏం పోయిందని ఈ జోగుర్లో అంటూ ఉండేది. మనలాగా నిద్రమోహం వాళ్ళు కాదు వాళ్ళు. పర్ఫెక్ట్గా ఉండాలి అక్కడ. దేవునికి స్తోత్రం. భూలోకము నుండి మన మనవులన్నీ ప్రార్థన చేసి యాచించగానే కొన్ని రిక్వెస్ట్ అయితే వెంటనే ఆన్సర్ పంపించాల్సి ఉంటుంది. కొన్ని ప్రేయర్స్కి అయితే తక్షణమే పంపించండి, అత్యవసరం అంటాడు. కొన్నిటికేం టైం తీసుకుందాంలే, కొన్నిటికేం ఇంకొంచెం టైం తీసుకుందాం, కొన్నిటికేం వెంటనే పంపించండి అంటాడు. దానియేలు, నీవు బహుప్రియుడు. నీవు ఆ దర్శన భావం తెలుసుకోవాలని దేవునికి నీ మనసునిచ్చి నీ మనసును నిలిపిన ఆ మొదటి దినమందే నేను పంపబడ్డానయ్యా. చూడు ఎంత సీరియస్గా తీసుకున్నాడో చూడు దేవుడు. దానియేలు ఇక్కడ మోకాళ్ళు వేశాడు, అక్కడ గాబ్రియేల్తో మాట్లాడాడు. వెళ్ళవయ్యా మా వాడు మోకాళ్ళు వేశాడు, చెప్పు ఆ దర్శన భావం చెప్పు పోమని పంపించా. ఆ దానియేలు దేవుడే నీ దేవుడు, నా దేవుడు. సైన్యములకు అధిపతి నీకే ఘనా స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకే ఘనా స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా నీకే నా వందనం, నీకే నా స్తోత్రము, నీకే నా వందనం. తండ్రి మా నాన్నను దర్శించు తండ్రి అని నువ్వు మొర్ర పెట్టిన దినమందే ఆ మనవి అక్కడికి పోయింది. మా నాన్నను దర్శించు తండ్రి అని నువ్వు మొర్ర పెట్టిన దినమందే ఆ మనవి అక్కడికి పోయింది. అప్పటి నుంచే నిఘా స్టార్ట్ అయింది మీ నాన్న మీద. ఎక్కడ చిక్కుతాడు? నేను చెప్పే జోక్ కాదు, నీకు అర్థమయ్యే దాగు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎప్పుడైతే మొర్రపెట్టి అప్పుడే వర్క్ స్టార్ట్ అయింది. ఓకే నా బిడ్డ అడిగింది నేను చూడాలని అబ్జర్వేషన్ వల్ల అయింది అప్పటి నుంచి. అట్లా ప్రతిదీ. అందుకే నేను ఆయనకి చెప్పండి, ఆయనకి మొర్ర పెట్టండి. విశ్వాసముతోనే విజయాలను చూడగలం. సందేహించే మనం ఏమీ పొందలేం.
దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకోవద్దు, చీప్గా లెక్కయ్యొద్దు. జరుగుతాయా అనుకోద్ది. దయ్యపు మనసు అది దయ్యపు మనసు. లేదు నా దేవుడు చెప్పిన మాట జరిగిద్దే, నా దేవునికి నేను చెప్పిన మాట జరిగిద్ది, నేను నమ్ముతున్నాను. నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి నన్ను తీవ్రంగా తీసుకున్నాడు, నా తండ్రికి నేను సీరియస్. ఫినిషింగ్ టచ్. గతంలో చెప్పింది మళ్ళీ ఒక్కసారి చెప్తా, సూపర్ ఉంటుంది, హాయిగా ఉంటుంది మనసుకి. ఈ ప్రపంచంలో మనుషుల మొత్తంలో నువ్వు ఒక మనిషివి, ప్రపంచానికి నువ్వు ఒక మనిషివి. ఈ ప్రపంచంలో నువ్వు ఒక మనిషివి, ఈ మనుషులకు నువ్వు ఒక మనిషివి. కానీ దేవునికి నువ్వే ఒక ప్రపంచానివి. అర్థమైందా? దేవునికి నువ్వే లోకం. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా నేను అట్ట పట్టించుకుంటాడని నమ్ముతావా? నువ్వు నమ్ముతావా? నేను నమ్ముతా. ఆ నమ్మికకు నాకు దేవుడే శక్తినిచ్చుగాక. ప్రపంచానికి నువ్వు ఒక మనిషివి, కానీ దేవునికి నువ్వే ఒక ప్రపంచానివి. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా, అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా, నేనే నీ లోకమా, నేనంటే ప్రాణమా. ఎవినే జరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎలియా జరా ఆదరించువాడా, ఆదరించువాడా. నీకే నారాధనా, నీకే నారాధనా, నీవే నారాధనా, నీవే నారాధనా. దేవునికి మహిమ. ఈ మాట నాకు తెలిసి, ఈ మాట భక్తుడు రాశాడు అన్న మాట ఒక సంవత్సరం క్రితమో లేదా 6 నెలల క్రితమో నాకు వినపడింది. అది మీకు పంచుకున్నాను నేను. ఎవరో ఒక భక్తుడు పలికాడనే మాట క్యాలెండర్లో. కానీ కొన్ని సంవత్సరాలకు ముందే నాకు ఆ సంగతి తెలుసు, దేవుడి కృపతో. ఈ మధ్య క్యాలెండర్లో, పోయిన సంవత్సరం క్యాలెండర్లో అది ప్రింట్ అయినట్టుంది. పోయిన సంవత్సరం క్యాలెండర్లో అది చూపించి మీతో మాట్లాడాను. కానీ కొన్ని సంవత్సరాలకు ముందే నాకు తెలిసింది. నాకు అప్పుడే తెలుసు నేను ఆయన లోకమని. పాటల్లోనే చెప్పుకున్నా నేను, అది సాక్ష్యం. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని. ఏవయా కన్న తల్లైనా అప్పుడప్పుడు పక్క ఆలోచనలకు వెళ్ళిపోయింది. నీకెప్పుడు నా ధ్యాసేనా? ఎప్పుడు నాతో మాట్లాడడానికి ఆశపడతా ఉంటావు, ఎదురు చూస్తూ ఉంటావు, నా గురించి ఆలోచిస్తూ ఉంటావు, నన్ను ఏదన్నా ఇబ్బంది పెట్టిన వాళ్ళని కనిపెడతా ఉంటావు. పొద్దుగూకులు నా మీదేనా నీ మనసంతా? నాకు అర్థమైంది అది, నేను చెప్పుకున్నది అది. నీకెలా అర్థమయ్యాడో మరి యేసయ్యా. అంత దగ్గరగా నువ్వు కూడా అనుబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా నేనన్న మాటే నువ్వు కూడా అనగలవు. ఏంటి ప్రభా నీకెప్పుడు నా ఆలోచనేనా? కానీ అది పచ్చి నిజం. దేవునికి మహిమ. ఇంకేం పాడంలే, ప్రార్థన చేస్తా. కానీ ఇవి వాస్తవాలు. దేవుడికి అంత ఇష్టం మనం అంటే. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా నమ్ముతున్నారా? బాగు చేస్తాడా నిన్ను? స్వస్థపరుస్తాడా? ఎనీ డౌట్? నో డౌటా? దేవునికి స్తోత్రం.
ఆలకిస్తాడా నీ ప్రార్థన? నీ పిల్లల కోసం నువ్వు అడిగిన మనవి వింటాడా? నిజంగా నీ గురించి ఆలోచన అంతగా కలిగి ఉన్నాడు ఆయన? ఇంతమంది జనంలో నువ్వు ఒకదాన్ని ఏం పట్టించుకుంటాడబ్బా? ఇంతమందిలో నువ్వు ఒకడివి, షాలేమనే పట్టించుకోడు, ఏసే పట్టించుకుంటాడా? మరి షాలేమన్న మనిషినైనా, షాలేమన్నను కూడా ఒకళ్ళు పట్టించుకోవాలి నాయన. కానీ ఆ షాలేము రాజు అట్లా అంటాడు కాదు నాయన, అందరికి అందుబాటులో ఉంటాడు నాయన. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. మాట్లాడినందుకు వందనాలు, నన్ను దర్శించినందుకు వందనాలు. నిజమే, సందేహ బాణాన్ని సాతాను నా మీద పదే విసిరినప్పుడు నేను బలహీనపడ్డాను. కానీ నా మనవులన్నీ నీ దగ్గర ఉన్నవని, ప్రతిదానికి నువ్వు ఆన్సర్ ఇస్తానికి సిద్ధం చేశావని, నన్ను అసహించుకోవని, నన్ను ఇంకా ప్రేమిస్తున్నావని, నా మార్పుని ఇంకా ఆశిస్తున్నావని, నన్ను క్షమిస్తున్నావని, నన్ను అభిషేకిస్తున్నావని, నన్ను నిలబెడుతున్నావని, చాలా విషయాలు నాతో ఈరోజు మాట్లాడావు నాన్న. థ్యాంక్ యూ నాన్న. కృతజ్ఞతలు నాన్న, వందనాలు నాన్న, స్తోత్రాలు నాన్న. నీకు వందనాలు, కృతజ్ఞతలు డాడీ, స్తోత్రము తండ్రి, నీకు మహిమ. మా బిడ్డలందరూ హృదయపూర్వకంగా నీ మాటలు విన్నారు. మేము పడినప్పుడు తిరిగి ఎలా లేవగలుగుతున్నామంటే అక్కడ నీ శక్తి మమ్మల్ని నిలబెడుతుంది నాన్న. నీ బలమే మమ్మల్ని నిలబెట్టింది నాన్న. లేకపోతే మేము నిలిచేవారం కామో. నేను నిలవగలిగాము అంటే నీ బలమే, నీ ప్రభావమే, నువ్వు ఇచ్చిన జీవమే. నీకు స్తోత్రం. ఈ మాటలన్నీ మా హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రితం చేయి తండ్రి. ముద్ర వేయి తండ్రి మా గుండెల్లో. తండ్రి, నీ కొరకు ముందుకు సాగే కృప మాకు దయచేయి. ఈ నూతన సంవత్సరములో, ఈ నూతన సంవత్సర శుభారంభంలో చక్కని విషయాలు మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు. మా బిడ్డలు ఎంతమంది బలహీనలు ఉన్నారో స్వస్థపరచు. ఏవే విజ్ఞాపనలు చేశారో నెరవేర్చు. రోగులను ముట్టి బాగు చేయి. నీ హస్తము వారి మీదికి రాని, నీ స్పర్శ వారి మీదికి రాని, నీ వాక్కు వారి మీదికి పంపు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అన్న మాట నెరవేర్చు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, వారిని స్వస్థపరిచెను అన్న మాట నెరవేర్చు. సాక్ష్యాలు లేవాలి, గొప్ప సాక్ష్యాలు ఈ సంవత్సరం. అద్భుత సాక్ష్యాలు లేవాలి యేసు నామములో. రోగాలు వదిలిపోవాలి, దయ్యములు వదిలిపోవాలి, స్వస్థత ఎలాంటి జబ్బు కూడా వదిలిపోవాలి యేసు నామములో. కఠినమైన శ్రమలు తొలగాలి, ఆర్థిక సమస్యలు తొలగాలి, అప్పుల బాధలు తొలగాలి, దుర్వ్యసనాలు తొలగాలి. నూతన అధ్యాయాలు ప్రారంభం కావాలి మా జీవితాల్లో. నూతన అధ్యాయాలు ప్రారంభం కావాలి మా బ్రతుకుల్లో. కనికరించు మా ప్రభువా, గొప్ప కార్యాలు చేయి. అయిపోయింది, ఇంకా ఏమి లేదని ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేసిన దేవుడవు, నీకు స్తోత్రము. ప్రార్థన చేయటం తప్ప మాకేం చేత కాదు దేవా. ప్రార్థన చేయటం తప్ప, నిన్ను అడగటం తప్ప, నీకు మొర్ర పెట్టడం తప్ప, నీ వైపు చూసి కన్నీరు గార్చడం తప్ప మాకేమీ చేత కాదు ప్రభువా. మమ్మల్ని మేము బాగు చేసుకోలేం ప్రభువా, మమ్మల్ని మేము బ్రతికించుకోలేం ప్రభువా, మమ్మల్ని మేము నిలబెట్టుకోలేం ప్రభువా, మమ్మల్ని మేము కాపాడుకోలేం ప్రభువా. నీకు ప్రార్థన చేసి నీ వైపు చూడటం, దాసుని కళ్ళు యజమాని చేతుల వైపు ఉన్నట్టు, మా యజమానుడా మా కళ్ళు నీ చేతుల వైపు ఉంటాయి తండ్రి. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులకు అది వ్రాసి ప్రార్థించడం ద్వారా యేసు నామములో, యేసు అను నీ నామములో, అధికారము కలిగిన నామములో స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక.